నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు భరోసా కల్పించిన విక్రమ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కడుపులోనే బిడ్డ మృతి. శ్రీ సాయి సింహ హాస్పిటల్ డాక్టర్ శ్రీలీల నిర్లక్ష్యంతో మృతి చెందిందని బంధువుల ఆరోపణ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కడుపులోనే బిడ్డ మృతి చెందిందని, శ్రీ సాయి సింహ హాస్పిటల్ డాక్టర్ శ్రీలీల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువుల ఆరోపణ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో శ్రీ సాయి సింహ డాక్టర్ శ్రీలీల నిర్లక్ష్యంతోనే కడుపులోని బిడ్డ మృతి చెందిందని కుటుంబ సభ్యులు దాదాపు 5 గంటల పాటు ఆందోళనకు దిగారు. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా ఒక 2 గంటల దాకా ఆపరేషన్ జరగలేదు. వాళ్ళు కూడా పోయి మాట్లాడుకుంటూనే కూర్చున్నారు తప్ప ఏ యాక్షన్ తీసుకోలేరు. ఆపరేషన్ వాళ్ళ సెక్యూరిటీ ఉంటున్నారు తప్ప మాకేం సెక్యూరిటీ అంటే మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నారు మాట్లాడలేదు కదా. మరి కానిస్టేబుల్ మేడం సివిల్ వచ్చి డ్యూటీ వేస్తుంది. మరి వాళ్ళకి కానిస్టేబుల్ అని తెలుస్తుందా? మేడం ఒక లేడీయే కదా, మరి 10 నెలలు పోసి చనిపోయిన పిల్ల చనిపోతే ఎట్లా బాధ తెలియదా? ఒక స్కానింగ్ లో హార్ట్ పెరిగిందా పెరగలేదా, ఎంత సైజ్ ఉన్నదో కూడా తెలుస్తుంది. పేగు చుట్టుకున్నా తెలియలేదా? పుచ్చపల్లి సుందరయ్య 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 37వ వర్ధంతి సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనం, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా, అట్లాగే బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం పరితపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. అట్లాగే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించడంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ పోవాలా, అదేవిధంగా సమసమాజం ఏర్పడాలనేటువంటి ఆలోచనతోటి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించినటువంటి మహానుభావుడు సుందరయ్య గారు. అదేవిధంగా పార్లమెంటుకు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్ళి ప్రజా సమస్యల్ని గలవెత్తి వినిపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. చిన్నతనంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షతను విడనాడాలనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా పాలేరులకి కష్టజీవుల సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతోటి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే అనేక విషయాల్లో పోరాటాలు ఇప్పటికీ భూ సమస్య కానీ సామాజిక సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నాయంటే సుందరయ్య గారు చెప్పినటువంటి మార్గంలోనే జరుగుతూ ఉన్నాయి. ఆయనకు నివాళి అర్పించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనం, వివక్షత, దోపిడీ వ్యవస్థ నిర్మూలించడమే కొరకు పోరాడటమే నిజమైనటువంటి నివాళి అని సిపిఎం పార్టీ భావిస్తాం. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేసే క్షేత్రస్థాయిలో అక్కడికి వచ్చిన మండల అధికారులను సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పనిచేసే కూలీలను సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నిలదీసి ప్రశ్నించారు. ఏ ఊర్లో ఎట్లున్నది, ఎన్ని పైసలు పడుతున్నాయి అంటే ఎక్కడ కూడా ఈ చట్టంలో చెప్పిన ప్రకారం ఎక్కడ అమలు అయితే లేదు. వాళ్ళకి అసలే పైసలు అందరికి చెప్పి ఎక్కడ కూడా చట్ట ప్రకారం మీకు డబ్బులు పడతలేవు కనుక 24వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ అని పిలుపునిచ్చినాం. అన్ని ఊర్లకెళ్ళే కార్మికులందరూ వస్తున్నారు, ఉపాధి కూలీలందరూ కూడా పనిచేసే వాళ్ళందరూ వస్తున్నారు. వేలాది మందితోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంకి వెళ్ళే కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది, ప్రదర్శన చేస్తున్నాం. అందరూ వస్తున్నారు, అన్ని జిల్లాలలో చేస్తున్నాం. అందుకని మీరు కూడా పెద్ద ఎత్తున వస్తేనే ప్రభుత్వంకు కొద్దిగా సిగ్గొస్తుంది. మనం ఇంత కష్టపడితే 50 రూపాయలు 100 రూపాయలు ఏం బతుకుతాం, ఏమొస్తుంది? ఇంత ఎండలొచ్చి ఉండిపోతే మన ఏడికి పడిగే ఎండలోకేమో పైసలు పడతాయి. చేస్తున్నామో ఈ పని అనేటటువంటి పని పథకం కూడా అనేక పోరాటాలు చేస్తే రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు అందరూ కలిసి పోరాటం చేస్తే ఈ పని పథకం వచ్చింది. ఎందుకు వచ్చింది? పనులు అనేటటువంటి లేకుండా అందరూ వలస పోయే పరిస్థితి వచ్చింది. ఊర్లు ఇడిసబెట్టి పనేం లేక చాలామంది పట్టణాలకు వలస పోతున్నారు. తిండికి లేక భార్య పిల్లల్ని విడిసబెట్టేసి చాలామంది పట్టణాలకు వెళ్ళిపోయారు. అందుకని అట్లా వలసని నివారించేందుకు, వలస అనేటటువంటిది పోకుండా ఉండేందుకు 2005లో ఈ చట్టం అనేది మనకు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక సదుద్దేశంతో తీసుకొచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తే ఏ ఉద్దేశంతో, ఎందుకంటే మనం కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక, ఏం లేక, కుటుంబాన్ని పోషించలేక పరిస్థితులు భారం అయిపోయినాయి కనుక ఈ చట్టం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పని చేస్తున్న వాళ్ళకన్నా మనకు కొందరు చెప్తున్నారు, పోయాడ పని ఏం చేస్తున్నారు, పోయి వట్టి కూకుండా వస్తున్నారు, చెట్ల కింద పని చేస్తున్నారు అని అంటున్నారు. సరే, మనమన్నా ఇక్కడ దాకా వచ్చి ఈ చెట్ల కింద కూకుని పోతున్నాం. కొంతమంది దొంగలు అసలు చెట్టు కిందకి వచ్చినోడు లేదు, గుట్టకు వచ్చినోడు లేడు, పార పట్టినోడు లేడు, పని చేసినోడు లేడు. అసలు వాళ్ళకు కోట్ల రూపాయలు పడుతున్నాయి, పైసలన్నీ కాజేస్తున్నారు. మనం పని చేసిన వాళ్ళకి ఇప్పటికే కొందరు చెట్లు పెట్టి మొక్కలు తీసి చెట్లు పెట్టినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికి పైసలు రాలేవు. నెలల తరబడి పనిచేసినటువంటి వారం డబ్బులు ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తున్నది. వారంకు మనకు పడాల పైసలు. కానీ ఇప్పుడు వారం పడతలేవు. కొందరికి 2 వారాలు 3 వారాలు, నెల 2 నెలలు కూడా అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా కైకిలు ఎంత పడాలా? ఇప్పుడున్న చట్ట ప్రకారం మీకు రోజుకు 250 రూపాయల కాడికి ఇవ్వాల. రోజుకు 250 ఇవ్వమని చెప్పి చట్టం చెప్తున్నది. కానీ ఇక్కడ చూస్తున్నారు, ఏమంటున్నారు? నువ్వు ఎంత తవ్వినావు, నువ్వు ఎంత లోతు తీసినావు, ఎంత పొడుగు ఉన్నది, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇవేం చూడకుండా ఈ ఎండాకాలం అయితే ఎండాకాలంలో మీకు 30% 100 రూపాయలకు 30 కాడికి అదనంగా అలవెన్స్ ఇవ్వాలని చెప్పి చెప్తుంది చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయమంటున్నాం. మనం వేరేది ఏం అడుగుతలేం.
చట్ట ప్రకారం మీకు అలవెన్సులు అనేటటువంటివి ఈ ఎండాకాలం పని చేయకపోయినా 130 కాడికి మీకు పైసలు ఇవ్వాల, 130 రూపాయల కాడికి అదనంగా అలవెన్సులు ఇవ్వాల. మీరు ఇంత ఎండలు వస్తే పని చేస్తున్నాం కదా, పని చేస్తున్నటువంటి వాళ్ళకు ఇక్కడ టెంట్ వేయాల. ఎండలు బాగా కొడుతున్నాయి, టెంట్ వేయమని చెప్తుంది చట్టం. నీళ్లు తీసుకొచ్చి ఇవ్వమని అంటుంది. వేయకపోయినా కానీ వేసినట్లు ఆ పైసలన్నీ తినేస్తారు. టెంట్ వేసినాం, టెంట్ పైసలు తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ పని మీద మీకు ఏదైనా మంచి చెడు అయితే, ఎండకు ఏదైనా ఇబ్బంది అయితే మెడికల్ కిట్ పెట్టమని చెప్పి సర్కారు చెప్తుంది. మెడికల్ కిట్ ఉండాలి ఇక్కడనే. తర్వాత అదేవిధంగా మీరు పని చేస్తూ పోయినప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీకు దెబ్బలు తాకితే వైద్యం ఖర్చులన్నీ ప్రభుత్వం పెట్టుకోవాలా. ఎవరైనా మరణిస్తే 6 లక్షల రూపాయలు ఇవ్వాలా. ఎవరికైనా వచ్చినాయి అట్లా 250 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకన్నా మీకు 250 రూపాయలు వాళ్ళకి పడతలేవు కదా, వాళ్ళకి పడతలేవు. అందుకని 600 చిల్లర అంత తక్కువ పడితే ఎట్లా ఇదవుతుంది. అందుకని మనం ఏమంటున్నామంటే, మనము ఇప్పుడు ఈ ఉపాధి హామీ చట్ట కార్మికులతోని 20 ఆర్మూర్ నియోజకవర్గం ఏరిగడ్ల మండలం దూంచంద గ్రామ గొల్ల కుర్మలకు మద్దతుగా బోధన్ పట్టణ గొల్ల కుర్మల మరియు ఎంఆర్పిఎస్ మాల మానాడు ఇతర సంఘాలు మద్దతు తెలిపారు. 5 రోజుల క్రితం ఆర్మూర్ డివిజన్లోని ఎరిగట్ల మండలం దోంచంద గ్రామంలో వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు మీద గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి గొర్రెలని 2 రోజుల పాటు నిర్బంధించి అలాగే గొల్ల కుర్మల పైన దాడి చేయడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతూ ఉన్నాయంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు మాకు సంబంధించిన మా జాతికి సంబంధించిన గొల్ల కుర్మల మీద దాడి చేసి వాళ్ళకి గతంలో ఏదైతే ప్రతి దసరాకి ఊరు పైన విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి 15 గొర్రెలు ఇవ్వడం అనేది ఒక ఆచారంగా వస్తూ జరిగింది. ఈ మధ్య కాలంలో అదే విలేజ్కి దోంచంద విలేజ్కి సంబంధించి కొత్త విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళు మాకు గొర్రెలతో పాటు డబ్బులు కూడా కావాలని హుకుం జారీ చేసి ప్రతి మందకు 20,000 రూపాయలు చొప్పున, అలాగే మందలో మేము ఏరుకున్నటువంటి గొర్రె పొట్టేలు మాకు ఇవ్వాలని ఒక హుకుం జారీ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. దీనిని వ్యతిరేకించినందుకు గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి మా జాతికి సంబంధించినటువంటి గొర్రెలని 2 రోజుల పాటు నిర్బంధించి, అలాగే ఎందుకు నిర్బంధించారు అనేసి అడగడానికి పోయినటువంటి గొల్ల కుర్మల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది జరిగి 4 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. అలాగే ఈ మధ్యకాలంలో మళ్ళీ నిన్న అలాగే ఈరోజు కూడా మా జాతికి సంబంధించినటువంటి గొల్ల కుర్మల పైన మళ్ళీ వాళ్ళు వీడీసీ పేరు మీద ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నాయో అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ దాడి చేయడం జరిగింది. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకొని మా గొల్ల కుర్మలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మేము చేపడతామనేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ అలాగే మినిస్టర్ కానీ తక్షణమే స్పందించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బీసీ సంక్షేమ సంఘం బోధన్ నియోజకవర్గం, అలాగే గొల్ల కుర్మల ఐక్యవేదిక, అలాగే మాకు ఈరోజు మా గొల్ల కుర్మలకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి టీఎంఆర్పిఎస్ మాల మహానాడుకు సంబంధించిన పెద్దలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 4-5 రోజుల క్రితం ఏరుగట్ల మండలం దుంచంద గ్రామంలో మరి గొల్ల కుర్మలపై విఎల్డిసి వాళ్ళు దౌర్జన్యం చేసిన సందర్భంలో మరి మేము దళిత సంఘాలు ఆ గొల్ల కుర్మలకు మేము మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆచారాలన్నీ ఎప్పుడో పోయినాయి. మళ్ళీ ఆచారాలంటే మరి గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఆ రాజ్యం రాకుండా చూసి నిరుద్యోగ వ్యవస్థ కూడా ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైందంటే ఆ అరాచకాలకే ఎక్కువైంది కాబట్టి మళ్ళీ ఆ రోజులు రాకుండా చూసి
మీరు గొర్రెల కురుములపై ఏదైతే దాడి చేసారో ఆ దాడి చేసిన వారందరినీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ చూపి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను జైల్లో పెట్టాలని చెప్పేసి మా ఎంఆర్పిఎస్ మాలమాడు పక్షాన ఈరోజు గొర్రెల కురుములకు మద్దతు తెలుపుతున్నాం. నిజామాబాద్ జిల్లా పాల్కొండ కాన్స్టిట్యూషన్ దోమచంద గ్రామంలో జరిగినటువంటి మన గొర్రెల కుర్మాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మాలమానాడు కానీ ఎంఆర్పిఎస్ కానీ అందరం కలిసి ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఉంటూ అక్కడ ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే తప్పండ వర్గాలందరికీ న్యాయం చేస్తామని అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా సరే ఈరోజు ఎందుకంటే బీసీలకు మన గొర్రెల కుర్మలకు 100% అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వము ముందు తెలిపింది. ఈరోజు వచ్చిన తర్వాత అందరిపైన దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము. భవిష్యత్తులో కూడా గొర్రెల కుర్మలకు అండగా ఉంటూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాడులకు నిరసిస్తూ ఇటు సమావేశం ముగిస్తుంది. చౌడమ్మ కొండూరు నూతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పనులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. కొప్పర్తి క్యాంప్ గ్రామంలో నూతన హనుమాన్ మందిరాన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. నంది ప్రచోదయాత్ विश्ववाणी जगदम्बा भवानी माता की जय। सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते विद्महे चक्षुषोणाय धीमहि तन्नो हनुमान की राष्ट्रं धारयतां అర్థం కొంచెం ఇటాను కింద దింపు. రైట్
ओम नरिय प्रधान गोपाय अमृत सत्य प्रतिष्ठिता కొప్పత్తి గ్రామనందు 18, 19, 20 3 రోజుల నుంచి హోమం నడుస్తుంది. అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఇవాళ పొద్దున్న మొదలుకొని అన్ని విగ్రహాలు, ఫస్ట్ వినాయకుడి విగ్రహం, తర్వాత ఆంజనేయ విగ్రహం, తర్వాత శివాలయ విగ్రహం, తర్వాత నంది విగ్రహం, తర్వాత జోడునాగుల విగ్రహం అన్నీ కూర్చోబెట్టడం జరిగింది. దాదాపు 2000 నుంచి 2000 3000 దాకా పబ్లిక్ వస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ప్రస్తుతం మా దగ్గర అయితే ఇప్పుడు 1500, 200, 2000 దాకా ఉన్నారు మా దగ్గర. అన్నదాన కార్యక్రమం 3 రోజుల నుంచి నిత్యం అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం దాకా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది కాబట్టి భక్తులందరూ దీంట్లో పాల్గొని జయప్రదం చేయగలరని కోరుతున్నాను. నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మరి పాత కృష్ణా జిల్లా ఈ రోజున నూతనంగా ఏర్పడిన మన ఎన్టీఆర్ జిల్లాకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ జిల్లాకి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండడానికి నేను చాలా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే కృష్ణా జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఇక్కడ చాలామంది పెద్దలు, సీనియర్స్ అందరితో కలిసి ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలానే ఈ రోజున ఇక్కడున్న శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, అధికారులందరినీ కూడా నేను ఒకటే కోరుతాను, ఈ జిల్లా అభివృద్ధికి మనం ఏ విధంగా ఇక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రతిదీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి. అట్లానే ఈ రోజున జిల్లాలు అనేవి గతంతో పోలిస్తే ఇప్పుడు చిన్నగా అవ్వయి. ఈ చిన్నగా అవ్వడంతో పరిపాలన సౌలభ్యం అనేది చాలా ఈజీగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే గతంలో కృష్ణా జిల్లా అంటే అక్కడ ఎక్కడో మచిలీపట్నం నుండి ఇక్కడ మైలవరం వరకు ఉండేది. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ జిల్లాగా చిన్నగా చేయడం, కృష్ణా జిల్లాని మచిలీపట్నం పార్లమెంట్ చేయడం అనేది, దానివల్ల ఈ రోజున జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుండి క్రింద స్థాయి అధికారుల వరకు కూడా ప్రజలకి ఏమి అవసరం, మనం ఏం చేయాలి, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలనే విధంగా ఈ రోజున మనకి కొంత మానిటరింగ్ అనేది కొంత ఎక్కువైంది. గతంలో అయితే పెద్ద జిల్లాగా ఉండడంతో అన్ని చోట్లకి ఈ ఎస్పీస్ కానీ కలెక్టర్స్ కానీ దృష్టి పెట్టలేకపోయేవారు. కానీ ఇప్పుడు చిన్నగా అవడం వల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా కలెక్టర్స్, ఎస్పీస్ అందరూ కూడా, అంటే జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా మంచిగా దృష్టి పెట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి మంచి అవకాశం వచ్చింది. కనుక ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ ఈ డిఆర్సీ మీటింగ్లో మీ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటిని ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారిని ఏవైతే నవరత్నాలుగా తీసుకుని మన ప్రజలకి అందించామో ఈ 3 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల రూపంలో ఏవైతే ఎక్కడైతే ఏమైనా ఇంకా అందరి వారు కానీ లోటుపాట్లు ఉన్నవి కానీ సరి చేసుకోవాల్సినవి కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చర్చించి దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా చూద్దాం. సాధారణంగా మీరు అందరూ కూడా పబ్లిక్తో టచ్లో ఉన్న వాళ్ళే కనుక అక్కడ ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉండుంటుంది. కనుక ఈ రోజున మనం ముఖ్యమంత్రి గారు తీస్తున్న పాలనకి మనమందరం కూడా
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు చూపిస్తూ ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ మరి నెక్స్ట్ మనం ఏదైతే ఈరోజున మెయిన్గా వాటర్ నిజంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు మనం చూస్తే వర్షాలు అనేవి పుష్కలంగా ఉండడం, ఎక్కడైతే జలాశయాలు ఉన్నాయో ఎక్కడైతే ట్యాంక్స్ ఉన్నాయో అన్నీ కూడా చక్కగా నిండుకోవడం, మరి వరి పంట ముఖ్యంగా పండించే రైతన్నలందరికీ కూడా ముందుగానే మనం నీటిని విడుదల చేస్తున్నామంటే చాలా సంతోషించదగ్గ విషయం. నిజంగా గత ప్రభుత్వాల్లో ఒకసారి మనం చెక్ చేసుకుంటే నీటిని సకాలంలో ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూసాం. గతంలో రైతన్నలందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితిని చూసాం. కానీ ఈ రోజున మరి మన పక్షాన వరుణ దేవుడు ఉండడం వలన చక్కగా ఈ రోజున పంటలన్నీ మంచిగా పండాయి. ఈ రోజున హార్వెస్టింగ్ టైంలో కూడా మనందరికీ మంచి గిట్టుబాటు ధరలు కూడా ఇస్తున్నాము. రైతన్నలందరూ కూడా వ్యవసాయం చేసుకోవడం పెద్ద పండగలా ఫీల్ అవుతున్నారు. మరి గత ప్రభుత్వాలలో అయితే ఆ పరిస్థితి లేదు. ఈ రోజున చాలా చక్కగా మరి రైతన్నలు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇంకా మనం ముందుగానే వాళ్ళకి వాటర్ ఇస్తూ ఈ రోజున వాళ్ళు ఇంకో పంటని తొందరగా పండించుకునే అవకాశం ప్రభుత్వం తరఫున మనం కల్పిస్తున్నాము, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. అలానే నవంబర్ నెలలో ఏవైతే తుఫానులు వస్తాయో లేదా ఇంకేదైనా ప్రకృతి విపత్తుల నుండి తప్పించుకుని అక్టోబర్ ఎండింగ్కే ఈ కోతని కోసే విధంగా కూడా మరి రైతన్నలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ పంటలు కూడా ముందుగా వేసే విధంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది వ్యవసాయ అధికారుల ద్వారా. కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల పక్షాన నిలబడి అండగా ఉంటూ వారందరికీ కూడా ఈ రోజున చక్కటి పాలన అందిస్తున్నారు. మనం కూడా ఈ పాలనలో భాగస్వామ్యులై అందరికీ కూడా మంచి చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచాలని చెప్పి అందరినీ కోరుతూ కలెక్టర్ గారిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మకూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు భరోసా కల్పించిన విక్రమ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కడుపులోనే బిడ్డ మృతి. శ్రీ సాయి సింహ హాస్పిటల్ డాక్టర్ శ్రీలీల నిర్లక్ష్యంతో మృతి చెందిందని బంధువుల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.